మాకు సమయం ఉంటుంది కాబట్టి దయచేసి 30 సెకండ్స్ మీకు కేటాయించబడుతున్నాయి. దానికి 1 సెకండ్ ఎక్కువైనా కూడా మీరు నా బ్యాంకులోకి డబ్బులు పంపించాల్సి వస్తుంది. సో అందుకని థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూర్చోవచ్చు. ఇప్పుడు మనం రమణారెడ్డి గారు. అందరికీ నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన అతిథులు పెద్దలు బాబన్నకి, విష్ణన్నకి, కోన వెంకట్ గారికి అండ్ మచ్చారావన్నకి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సురేందర్ అన్నకి, మెంటపల్లి సురేందర్ అన్నకి అండ్ బొబ్బిల్ అన్నకి అండ్ వేణన్నకి అండ్ శివాజన్న నాకు ఒక అన్నకు ఒక బిడ్డలాగా నేను అన్న. ఈ సినిమాలో నాకు మంచి వేషం వచ్చిందన్న. అది బికాస్ ఆఫ్ డైరెక్టర్ గారు మా ఇంట్లో రెంట్కుండే, మా పెద్దమ్మ ఇంట్లో రెంట్కుండే, ఒక చిన్న రూమ్లో ఉంటుండే, ఎవ్రీడే రాస్తూనే ఉంటుండే. అప్పుడైతే నేను అడగలే ఎప్పుడు క్యారెక్టర్ అని. తర్వాత అన్న నువ్వు చేస్తావన్నా, నేను చేస్తాను, సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తాను. 10 సార్లు పిలిచిండు ఆఫీస్కి, 10 సార్లు ఆడిషన్ చేయించిండు. ఇంకా రావాలంటే తమ్ముడు ఇంకా వచ్చుడేంది, కెమెరామెన్ కూడా వస్తుంది, నువ్వు టెన్షన్ తీసుకోకని చెప్తే ఈ షూటింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ అంటే హైదరాబాద్లో షెడ్యూల్ చేసి తర్వాత విలేజ్కి వెళ్ళిపోయారు. అది పెట్రోల్ బంక్ క్యారెక్టర్ నేను చేశాను. సో నేను ఇంతకుముందుకు ఏదైతే సినిమా రిలీజ్ ప్రమోషన్స్లా కనిపించలేదు, ఎందుకంటే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. దానివల్ల నేను రాలేకపోయినా. సో అలానే మా మమ్మీ కొంచెం హాస్పిటల్ అడ్మిట్ అయిపోయినా, లేకుంటే నేను కూడా రచ్చ చేస్తుండే. సో ఈ సినిమా రిలీజ్ అయినాక తర్వాత నా ఫోన్లో మెమరీ మొత్తం నిండిపోయింది. ప్రతి ఒక్కరు థియేటర్లు పోయి చూపించానా, బాగా చేసినామన్నా అంటే తమ్ముడు 25 సంవత్సరాల ఇండస్ట్రీకి వచ్చి మంచిగా చేస్తేనే కదా 10 వేషాలు మంచిగా వస్తాయి. కాబట్టి నేను డాడీ విషయం, మమ్మీ విషయం కాబట్టి నేను రాలేకపోయినా, ఎందుకంటే నాకు ఇండస్ట్రీ అంటే ఒక కన్న తల్లిలాగా, కన్న తండ్రిలాగా. సో వేరే విషయం అయితే వచ్చేవాడిని కానీ నేను రాలేకపోయినాను. సో ఈ సినిమా పెట్రోల్ బంక్ ఓనర్ క్యారెక్టర్ చేశాను, ఎందుకంటే మా డాడీ లారీ డ్రైవర్. పెట్రోల్ బంక్లలో లారీలు పెడతారు, ఆ టైంలో లారీ ఓనర్లు ఎట్లుంటారు, మన పెట్రోల్ బంక్ ఓనర్ ఎట్లుంటాడు, ఏం కథ అనేది చిన్నప్పుడే మా డాడీ చూపించిండు. కానీ మా డాడీ మిస్ అయిపోయింది, ఈ సినిమా చూడలేదు. నేను అనుకున్నాను డాడీని డైరెక్ట్ థియేటర్ తీసుకెళ్ళి చూపిద్దాం అనుకున్నాను, కానీ దురదృష్టవశాత్తు మా డాడీ లేకపోయిండు. ఆ బాధ చాలా ఉన్నాయి, కానీ ఒక హ్యాపీనెస్. నేను అనుకున్నాను కల్లమ్మ తల్లి నాకు ఈ సినిమా ద్వారా నాకు లైఫ్ ఇచ్చింది అనుకుంటున్నాను. మా డాడీ అట్లా పోయిండు, ఈ సినిమా వల్ల నాకు మంచి వేషాలు వస్తున్నాయి, మంచి ఫోన్లు వస్తున్నాయి. అందరికీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి నేను అందరికీ దగ్గరలో ఉంటా. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయిలన్న, నువ్వు నన్ను అన్న అంటావు, ఇప్పుడు నేను అన్న అంటున్నా. సో నా ఇంట్లో మా పెద్దమ్మ ఇంట్లో రెండుకున్నప్పటి నుంచి మనం అట్లే ఉన్నాం, ఇప్పుడు అట్లే ఉన్నాం. ఇప్పటి నుంచి ప్రొడ్యూసర్లు ఫోన్ చేస్తున్నారు, అరే మీ ఓడే కదా తీసుకురా అని ఫోన్ చేస్తున్నాడు. ఆ స్థాయికి వచ్చినావు. ఇండస్ట్రీ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడైనా ఒక డే వస్తుంది ప్రతి ఒక్కరికి. నేను కూడా అదే, అంటే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ నమ్ముకున్న వాళ్ళు ఇక మనం అంటారు 2 పడవల మీద కాలు పెడితే ఒడ్డు ఏరుకోలేమంటారు, ఒకటే పడవ మీద. కాబట్టి నువ్వు సాధించినావు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నావు సాయిలన్న, ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. వేణన్నతో నువ్వు నేను పని చేయాలి. విరాటపురం అప్పుడు మెదక్లో షూటింగ్ ఉంటే మెదక్ పోయినా కారు తీసుకొని, అన్న నాకు వేషం ఇయ్యన్నా అని పోయినా. సో దానివల్ల నాకు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తరుణ్ భాస్కర్ సినిమాలు కూడా మంచి క్యారెక్టర్, సర్పంచ్ క్యారెక్టర్ చేస్తున్నా. సో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే 25 years నేను ఇండస్ట్రీలో స్ట్రగుల్ పడుతూ చేస్తూ వస్తున్నాను. ఈ సినిమాతో నాకు రాజవేడ్స్ రాంబాయ్తో నాకు ఒక గుర్తింపు వచ్చింది. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ ప్రొడ్యూసర్స్ గారికి అండ్ డిస్ట్రిబ్యూటర్లకి, ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్ టోటల్ ఈ సినిమా బయటకు వచ్చడానికి కారణం వల్ల అందరికీ ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చకండి. థ్యాంక్ యూ అండి. సో 30 seconds దాటింది కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు మీ బ్రేస్లెట్ అక్కడ నా అసిస్టెంట్ ఉన్నాడు, ఇచ్చేసి వెళ్ళండి. ఓకే అన్న, మీ పేమెంట్ ఎంతో చెప్తే దాన్ని బట్టి నేను 10% పేమెంట్తో సంబంధం లేదు ఇక్కడ, టైంతో. 30 ఇది ఇంకా లాగ్ అవుతుంది, మీ రింగ్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. మైక్ మనం వెంకట్ గారికి ఇచ్చేద్దాం. సో మాట్లాడండి. మేడం నా దగ్గర బంగారం లేదు, నా అకౌంట్లో కూడా పైసలు అంటే లాక్కోవడానికి ఏం లేదు, కొంచెం గట్టిగా మాడతా అని చెప్తున్నారు అంతేగా. టైం ఎక్కువ అయితే ఈఎంఐ పెట్టుకుంటే కట్టేస్తాం మేడం. ముందుగా మన ఈ సినిమాను ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మిట్టపల్లి నా చిన్ననాటి స్నేహితుడు మిట్టపల్లి రాంబాయి నీ మీద మనసాయనే, నిజంగా 7th పిల్లల కానించి మొదలు పెడితే పండు ముసలోళ్ళ దాకా పాడుకునే పాటను అందించిన మిట్టపల్లి సురేందర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఆ మ్యూజిక్ మనము ఇప్పటిదాకా మేడం అన్నట్టుగా 2nd year, ఎస్ మ్యూజిక్ పరంగా 2nd year సురేష్ అన్న గారికి ధన్యవాదాలు. ఇక టైగర్ గురించి చెప్పుకోవాలి. డైరెక్టర్ అన్న నిజంగా అసలు డైరెక్టర్ అంటే గిట్ల ఉండాలి అని కాదు, మట్టి ఉంటే మట్టిలా ఆడ ఈడ బురదల ఈడ పడితే ఆడ ఒడ్ల మీద ఆడ ఈడ కూర్చుండి మరి అంటే ఆ కసి మొత్తం వల్ల మునిగిపోయి ఇవాళ ఈ రిజల్ట్ ఉండి తెలుగు ప్రేక్షకులందరి కళ్ళ ముందు ఒక అద్భుతమైన ఘట్టాన్ని చూపించి
చూసిన వాళ్ళే మళ్ళా చూస్తాను అని నాకు కూడా ఫోన్లు వస్తున్నాయి. ఎన్నిసార్లు చూసినా ఏడుపు ఆపుకుందామనే ప్రయత్నం చేస్తాను కానీ ఆపుకోలేక మళ్ళీ ఏడుస్తాను అని చెప్పి ఫోన్లలో చెప్తున్నారు. థ్యాంక్ యూ అన్న. అందరికీ చాలా ఏళ్ళ తర్వాత ఒక మంచి ప్రేమ కథను జనాలకు పరిచయం చేసినందుకు. ఇక వేణు ఉడుగులన్న మాలాంటి కొత్త ఆర్టిస్టులను ఎందరినో ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తూ కొత్త వాళ్ళకు అవకాశాలు రావాలి, ఖచ్చితంగా మీ లోపల టాలెంట్ను మీరు నిరూపించుకొని ఎదగాలని చెప్పి కొత్త వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తూ అద్భుతాన్ని ఇట్లాంటి సినిమా వెనకాల ఉండి ఇవాళ ఇంత హిట్ చేసిన వేణుగుడులన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ మేడం. నన్ను పైసలు అడగద్దు ఇక టైంలో. మీరు కరెక్ట్గానే ముగించారు కాబట్టి మిమ్మల్ని పైసలు అడగట్లేదు నేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెట్టపల్లి సురేందర్ గారు వెల్కమ్. సింగిల్ కార్డ్ ఆయన ఈ చిత్రానికి. బట్ ఆయన ఇచ్చిన పాట ఆ లిరిక్స్ ఒక క్రేజ్ని నింపాయని చెప్పాలి. సో ఆ క్రేజ్ అనగానే ఆ పాటే గుర్తొస్తుంది, రాంబాయి సాంగ్. ఆ పాట ప్లే చేసేద్దాం. ప్లే ద సాంగ్ ఆన్ ద స్క్రీన్. రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు. మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో. చెప్పనులే కానీ డోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా? తుడపకిలే, చిన్నగా రాసుకో. ఈ చంద్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా, మనసొక్కటే జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా. ఒట్టు పెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టేనమ్మా, అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పూల కొమ్మల వంగేనమ్మా. అందాల ఓ ముద్దు గుమ్మ, గుండె గీసుకున్నదే నీ బొమ్మ. ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ. నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా. నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా. ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగ. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, మదిలోన నిన్ను వీడిపోని నీడైతనే. ఒట్టు పెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టేనమ్మా, అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పూల కొమ్మల వంగేనమ్మా. ఈ చంద్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా, మనసొక్కటే జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా. రాత ఎట్లా రాసి ఉన్నా ఆ మార్చి నీతో రాసుకుంటా. స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా. నిన్ను గన్నవి నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాదుకుంటా. నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంట. కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే,